ఓం పద్మనాభాయ నమః. పద్మనాభుడు అంటే విష్ణువు, నాభి, కమలం, చతుర్ముఖుడు. ఎందుకో ఇవి తెలుసుకుందాం. నాభి అనేది సెకండ్ బ్రెయిన్ అని కూడా అంటారు. మనం సమతుల్యమైన ఆహారాన్ని అందించినప్పుడు మనకి సృజనాత్మకమైన కొత్త ఆలోచనలు అక్కడే సృష్టించబడతాయి. ఆ ఆలోచనలను అమలు చెయ్యడానికి నాభి అనేది చాలా పెద్ద పాత్ర వహిస్తుంది. ఇక కమలం, కమలం అనేది బురదలో పుట్టినప్పటికీ దానిని అంటుకోకుండా స్వచ్ఛందంగా ఎదుగుతుంది. అందుకే కమలం ఫలితం మీద ఆశించదు, బురదతో కల్మిషితం అవ్వదు. అందుకే కమలాన్ని తీసుకున్నారు. అలాగే చతుర్ముఖుడు, చతుర్ముఖుడంటే 4 ఆలోచనలు, అవి అభివృద్ధి చెందడాన్ని. మొదటిది మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఇవన్నీ కూడా మన మనసులో తయారయ్యి ఆ ఆలోచనల ద్వారా మనకు వచ్చిన కొత్త దాన్ని సృష్టించగలిగి దానిని అభివృద్ధి చెయ్యగలగాలి. విష్ణువుకు వచ్చిన కొత్త ఆలోచనని ఆయన సృష్టించడం, ఈ సృష్టిని అది ఆయన అభివృద్ధి చేశాడు కనుక ఆయనని పద్మనాభుడు అని అంటారు. అటువంటి విష్ణువు, పద్మనాభుడైన విష్ణువునకు నమస్కారము.